బాటిల్స్తో స్పెషల్ చేసి చూపిస్తాను. చూసారా, వీటిని పీల్ తీసి ఉంచుకోవాలి. ఇలా పీల్ని తీసుకోవాలండి. అన్నిటినీ తీసుకుంటాను. అన్నిటినీ ఇలా పీల్ తీసుకున్నానండి. నీట్గా తీసేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, ఇటువైపు ఇలా సగం కట్ చేశాను. తర్వాత దీనికి ఆపోజిట్లో ఇలా కట్ చేశానండి. అంటే ఇలా ఆపోజిట్లో ఇలా చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. పొటల్తో స్పెషల్ చేస్తాను. దీనికి పొటల్ పుస్తా అంటారు. అంటే గసగసాలు పెట్టి పొటల్ వంట చేస్తాను. అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ కట్ చేస్తాను ఆల్రెడీ. చూడండి, ఇలా కట్ చేశాను. ఆపోజిట్లో ఇలా చూసారా, పొటల్స్తో స్పెషల్ చేసి చూపిస్తానండి మీకు. గసగసాలతో చేస్తాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. దీంట్లో పసుపు వేస్తానండి. స్పూన్లో ఒక స్పూను సాల్ట్ వేస్తున్నా. కొద్దిగా పంచదార వేసి బాగా కలుపుకుంటాను. ఇలా కలిపి ఉంచుకొని బాగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. 10 నిమిషాల వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేస్తాను. నేను గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా. ప్యాన్ పెట్టుకున్నానండి. దీంట్లో 3 స్పూన్స్లలో ఆయిల్ వేసాను. బాగా వేడైతే దీంట్లో బాటిల్స్ వేసుకుంటాను. వీటిని ఇలా ఫ్రై చేసుకుంటాను. ఇటువైపు మసాలా కోసం ఇదిగోండి గసగసాలు తీసుకున్నాను. చూసారా, ఇవి గసగసాలండి. వీటిని ఫస్ట్ డ్రైగా గ్రైండ్ చేస్తాను. ఇదిగోండి గసగసాలు గ్రైండ్ చేస్తే ఇలా అయ్యేవి. ఇప్పుడు వీటన్నిటిని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుంటాను. చూడండి, ఆనియన్స్ వేయలేదు. చూడండి ఎలా అయ్యింది. ఇప్పటికీ నేను వాటర్ వేయలేదండి. ఇప్పుడు వాటర్ వేస్తాను. కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకుంటాను. కొద్ది వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటాను. చూడండి ఇలా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఇలా పేస్ట్ అయింది. లేకపోతే గసగసాలు బాగా పేస్ట్ అవ్వండి. ఇటువైపు బాటిల్స్ ఫ్రై అయిపోయావండి. వీటిని నేను బౌల్లో పంపుకుంటున్నా.
పొటల్ పులుసుతో కర్రీ అంటే గసగసాలు, పొటలు గసగసాలు, పొటల్స్ గసగసాలు